సాధారణంగా ఎక్కువ పొడవుగా ఉండటాన్ని మంచి ఆరోగ్యవంతమైన లక్షణంగా భావిస్తుంటారు. పొడవుగా ఉన్నవారికి మంచి గుర్తింపు కూడా ఉంటుంది. అయితే పొడవుగా ఉన్నవారిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవల పరిశోధనలో వెల్లడైంది. శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అయితే అందులోనూ కొన్ని రకాల క్యాన్సర్లు సాధారణ వ్యక్తులతో పోలిస్తే పొడుగ్గా ఉన్న వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ నివేదికతో పొడుగ్గా ఉండే వారిలో కొన్ని రకాల క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉండటాన్ని చాలా అధ్యయనాలు తేల్చాయని ప్రపంచ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. ఆయా వ్యక్తుల్లో జన్యువులు తీసుకునేటటువంటి పోషకాహారం, వారి ఎదుగుదల పరిస్థితి ఎటువంటివి దీనికి కారణమని పేర్కొంది. అయితే ఎంత ఎక్కువ పొడవు ఉంటే వారిలో అంత ఎక్కువ కనిపించే అవకాశం ఉన్న కొన్ని క్యాన్సర్ల వివరాలు వెల్లడించింది. ఏ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం? పొడవు ఎక్కువగా ఉన్న వారిలో పాంక్రియాటిక్ క్యాన్సర్, లార్జ్ బోవెల్ క్యాన్సర్, యుటెరైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి ఎక్కువగా పొడవున్న వారిలో కనిపించే అవకాశం ఉంటుందని ప్రపంచ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ నివేదిక తెలిపింది. అటు లాభం ఇటు నష్టం. శాస్త్రవేత్తలు తెలిపినటువంటి వివరాల ప్రకారం పొడవుగా ఉండే వారిలో జన్యువులు చిన్నప్పటి నుంచి మంచి పోషకాహారం తీసుకోవటం వంటి ప్రభావం చూపిస్తాయి. వారి శరీరంలోని ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. వారి కాలేయంలో పొట్టలో కొవ్వు చాలా తక్కువగా ఏర్పడుతుంది. ఈ క్రమంలో వారికి మధుమేహం వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అంతేకాదు గుండె జబ్బులు కూడా తక్కువే. చిన్నప్పటి నుంచి వేగంగా ఎదిగే క్రమంలో పొడవుగా ఉండేవారి శరీర కణాల విభజన రిపేరింగ్ వేగంగా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని కణాలు అసంబద్ధంగా విభజన జరిగి క్యాన్సర్లకు దారితీసే ప్రమాదాలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.